పక్కన పెడితే ఈయన అల్లుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ముద్దుల తనయుడు, రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ గారు మండలిలో మాట్లాడుతూ ఏం మాట్లాడారండి? మీరేం పీకారు, మీరు 5 ఏళ్లలో ఏం పీకారు అని మాట్లాడారు. ఈ పత్రికా ముఖంగా చెప్తున్నా, మా నాయకుడు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి మేము చెప్తాం, నువ్వు వింటావా? మా నాయకుడు చేసిన అభివృద్ధి 5 ఏళ్లలో, అంటే 2 ఏళ్లు కరోనా పోతే కేవలం 3 ఏళ్లలో ఏం చేశాడో నీకు అర్థమైతుందా? 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 11,000 వార్డు క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు, 14 సీపోర్ట్లు, 15,000 వార్డు సచివాలయాలు, 17 మెడికల్ కాలేజీలు, 1000 అంబులెన్సులు, 45,000 ప్రభుత్వ స్కూళ్ల ఆధునీకరణ, 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్లు పూర్తయినాయి. ఇవి కాక ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ 30% పూర్తయింది. ఇవన్నీ కాక ప్రతి ఒక్క ఊర్లో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, అత్యాధునికమైన భవనాలు, ఇన్ని కట్టించిన ఘనత రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ మీకు మైండ్ లోకి ఎక్కుతాయో లేదో కూడా మాకు అర్థం కావడం లేదు. ఇంకొక విషయం, ఇదంతా అభివృద్ధి అయితే సంక్షేమం గురించి చెప్పాలి. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ, జగనన్న తోడు, జగనన్న వాహన మిత్ర, జగనన్న చేదోడు, వికలాంగుల పింఛన్లు, అవ్వాతాతల పింఛన్ 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా రాష్ట్రంలో 124 సార్లు బటన్ నొక్కి 1,000 కోట్ల రూపాయలని